ఓరి నాయనో, సోషల్ మీడియా చూస్తే ఏది నిజమో ఏది ఫేకో తెలియకుంటుందబ్బా. బాంబులేసుడు, మిసైల్ ఇడ్చుడు, యుద్ధ విమానాలు ఉరుకుడు, పేలిపోవుడు, కాలిపోవుడు. షురుగాక ముందే యుద్ధం చూపిస్తాననుకో రాదుండ్రి. మన కాడ ఏం జరిగినా ఎమ్మటే ఆర్మీ ఆఫీసర్లు ఇలేకర్లను పిలుచుకొని వివరంగా చెప్తుండ్రు కాబట్టి ఏ వార్తల ఎంత నిజమో అల్కగా తెలిసిపోతాంది. కానీ పక్క దేశంలో చూడుండ్రి ఎట్లున్నదో. పాకిస్తాన్ లో ఉగ్రవాద యూనివర్సిటీలే అనుకున్నాం, ఫేక్ వార్తల యూనివర్సిటీలు కూడా బగ్గనే ఉన్నాయి. మన మిసైల్ కూల్చేసినట్టు, మన యుద్ధ విమానాలు వడగొట్టినట్టు, మన జవాన్లను దొరకబట్టినట్టు, మన డ్రోన్లు వట్టేసినట్టు, మన బార్డర్లో బాంబులు వేసినట్టు సోషల్ మీడియాలో ఉద్దరముచ్చట్లు తిప్పుకుంటూ ఉబ్బిపోతున్నారు. ఏముంది, పాత వీడియోలు, పాత ఫోటోలు, వాటి మీద కొత్త ముచ్చట రాసుడు, డేట్లు మార్చుడు. ఏడనో ఏదో జరిగితే అది కూడా ఈడనే అని నమ్మించుడు. ఆర్మీ సిపాయిలే గిట్లా చేసినాక ఇక సోషల్ మీడియా సిపాయిలు ఆగుతారు. ఫేక్ వార్తలతోటి దేశాన్ని షేక్ చేస్తుంటే మన టెర్రరిస్టులను చంపేసిరని చెప్పుకోలేని మీడియా కూడా గివే బ్రేకింగ్ నడిపియబట్టే. పాపం ఇదే నిజం అనుకొని పాకిస్తాన్ వాళ్ళు కొందరు సంబరాలు చేసుకోవట్టే. దేర్ దిమాక్ ముచ్చట్లతోటి పబ్లిక్ నాగం పట్టించుడు కాకుంటే ఏంది ఇది? ఏహే అవన్నీ జూటా అని మనోళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో క్లియర్ గా రాసి సోషల్ మీడియాలో పెడితే తెలుసుకున్న వాళ్ళకి చక్కెర వచ్చినంత పని అవుతుందట. గిట్లా చెప్పకుంటే ఇండియానే మన మీద అటాక్ చేసింది, 9 ఉగ్రవాద అడ్డాలు మటాజ్ చేసింది, 100 మంది దాకా టెర్రరిస్టులను వేసేసింది. జర్రంతల మసూద్ అజార్ గారు బచాయించిండు, వాళ్ళు అటాక్ చేసేదాకా మనకు సోయలేదని నిజం చెప్పుకుంటే సిగ్గుపోదా మరి? ఫేక్ వార్తలు పుట్టించుకొని అదే నిజమని నమ్మితే అదొక తుర్తి. ఈడికే ఆగునురా నాయన, ఆపరేషన్ సింధూర్ కూడా మాదే అని చెప్పుకునేరు, సిగ్గుపోతుంది.